నమస్తే, వెల్కమ్ టు వ్యూ పాయింట్. సమ్మర్ మొదలైంది. జనం ఫ్రూట్ జ్యూస్ల వైపు అయితే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. అలానే పండ్లు కూడా కాస్త ఎక్కువగా తినడం అయితే స్టార్ట్ చేశారు. ఇక వేసవిలో తినే పండ్లు అంటే మనకు ముందుగా గుర్తుకొచ్చేది పుచ్చకాయ. ఈ ఫ్రూట్ సమ్మర్లో ఎంతో మంచిది. అయితే కొందరు దీన్ని కూడా కల్తీ చేస్తూ ఉన్నారు. అయితే కల్తీ పుచ్చకాయను కనిపెట్టడం ఎలా? ఫిబ్రవరిలోనే అయితే ఎండలు బాగా మండిపోతున్నాయి. దీంతో జనం డైట్ ప్లాన్ అయితే మార్చేశారు. హార్డ్ ఫుడ్స్కు దూరంగా ఉంటూ లిక్విడ్స్, ఫ్రూట్స్ వంటి చలువ చేసే వాటిపై అయితే ఫోకస్ పెట్టారు. ఇక ఎండాకాలం అంటే తప్పకుండా తినాల్సిన ఫ్రూట్ అయితే పుచ్చకాయ అని చెప్పుకోవచ్చు. వాటర్ కంటెంట్ అధికంగా ఉండే ఈ పండును పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టంగా తింటూ ఉంటారు. అయితే ఈ మధ్య ఈ పండ్లనైతే ఎక్కువగా కల్తీ చేస్తున్నారు కొందరు. కాయ త్వరగా పండడానికి, లోపల ఎర్రగా ఉండటానికి ఇంజెక్షన్ చేయడంతో పాటు కెమికల్స్ వాడుతున్నారు. అలాంటి పండ్లను తింటే హెల్త్ ప్రాబ్లమ్స్ రావటం అనేది పక్కా. అందుకే పుచ్చకాయను కొనేటప్పుడు కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా FSSAI కల్తీ పుచ్చకాయను ఎలా కనిపెట్టాలి అనే అంశంపైన అయితే ఒక వీడియోను విడుదల చేసింది. పుచ్చకాయను కొనే ముందు ఒక చిన్న ముక్కను కట్ చేసి ఇవ్వమనైతే చెప్పాలి. అప్పుడు ఒక క్లాత్ లేదా టిష్యూ పేపర్ తీసుకొని కట్ చేసిన ఆ ముక్క లోపలి భాగంపై రుద్దాలి. అలా చేసినప్పుడు ఆ కాటన్ లేదా క్లాత్ ఎరుపు రంగులోకి మారితే అది కల్తీ చేసిన పుచ్చకాయగా చెబుతున్నారు. అదే క్వాలిటీ పుచ్చకాయ అయితే అసలు రంగు మారదంటున్నారు. ఈ చిన్న టెస్ట్తో కల్తీ పుచ్చకాయను కనిపెట్టడంలో బాగా హెల్ప్ అవుతుంది అని అయితే చెబుతున్నారు. మరికొన్ని టిప్స్ విషయానికి వస్తే కనుక పుచ్చకాయ ఫాస్ట్గా పండటానికి కార్బైడ్ అనే కెమికల్ని అయితే వాళ్ళు దాని మీద చల్లుతున్నారు. అందుకే కాయ పసుపు రంగులో ఉన్నట్టుంటే దాన్ని కాసేపు ఉప్పు నీటిలో ఉంచి కడిగి ఆపై తింటే బెటర్. అలానే పుచ్చకాయ కొన్ని చోట్ల తెల్లగా అక్కడక్కడ పసుపు మచ్చలు ఉంటే గనక ఇంజెక్షన్స్ చేసి ఉంటారని అయితే మనం అర్థం చేసుకోవాలి. సో చూసారు కదా, పుచ్చకాయ కొనే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని చేసుకొని కొనాలో. సో ఇవన్నీ పాటించండి, మీరు హ్యాపీగా హెల్దీగా ఉండొచ్చు. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ స్టే ట్యూన్ టు వ్యూ పాయింట్.